అంబట్ రాంబాబుకి పెయిడ్ ఎలివేషన్లు ఇచ్చే పేటీఎం బ్యాచ్ మిమ్మల్ని సూటిగా అడుగుతుండా. అంబట్ రాంబాబు పనికిరాని వ్యక్తి, అంబట్ రాంబాబు ఎమ్మెల్యేకి పనికిరాడు అని చెప్పి తేల్చేశారు. ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి తేల్చాడని మీరు అడగచ్చు. గతంలో 1989లో ఒక్కసారి ఎమ్మెల్యే ఎవరు? అంబట్ రాంబాబు. ఆ తర్వాత 20 ఏళ్ల వరకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల అంబట్ రాంబాబుకి. అంటే ఇతను ఎమ్మెల్యేగా పనికిరాడు అని చెప్పి తేల్చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదో పోనీలే అని చెప్పి 3 సార్లు అవకాశం ఇస్తే ఒక్కసారి గాల్లో గెలిచాడు, 2 సార్లు చిత్తుగా ఓడిపోయారు. ఎవరు? ఈ అంబట్ రాంబాబు. ఆ ఒక్కసారి గెలిచిన తర్వాత ఇప్పుడు అయిపోయింది కదా. మొన్న 3 సార్లు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా చేసిన అంబట్ రాంబాబుని సత్తెనపల్లి ఇన్ఛార్జిగా పీకి పారేశారు. ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అంబట్ రాంబాబు ఇన్ఛార్జిగా కూడా పనికిరాడు అని చెప్పి తీసేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు ఆయనకి టైగరు ఇది అని చెప్పి ఎలివేషన్లు ఇస్తూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం అంబట్ రాంబాబుకి. ఓపెన్ ఛాలెంజ్. మీరు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిస్తాడు అని మీకు నమ్మకం ఉంటే 10 రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి టైం. అంబట్ రాంబాబు అన్న ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేస్తాడు అని చెప్పే దమ్ముందా? లేదు. ఎందుకంటే ఈరోజు కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి అంబట్ రాంబాబు కుటుంబాన్ని బలిపశువం చేస్తున్నాడు. మీరు గుర్తించుకోండి. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఈ విధంగా ఎంతోమంది అరెస్ట్ అయ్యారు. ఏ రోజన్నా వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చారా? రాలా. అన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి వాళ్ళ కోట్ల కానించి అన్నీ చూసుకున్నాడు. కానీ ఈరోజు అంబట్ రాంబాబు గారి విషయంలో మాత్రం వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల్ని రోడ్డుపైకి తీసుకొని వచ్చింది ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. అంటే అంబట్ రాంబాబును ఒక బలిపశువం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి వైసీపీ పేటీఎం బ్యాచ్. ఎందుకంటే మీ నాయకుడు అందరినీ బలిపశువం చేస్తారు. దాంట్లో మీరు కూడా బలిపశువులు అవ్వద్దండి. దయచేసి నిజాలు తెలుసుకొని హుందాతనంగా ఉండండి. లేకపోతే టైగరు డోంట్ కేరు ఇట చేయి తిప్పాడు అని చెప్పి అంబట్ రాంబాబుకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వటంలా జగన్మోహన్ రెడ్డి. తెలుసుకోండి. లేదా టికెట్ ఇస్తారంటే 10 రోజుల్లో ఓపెన్ ఛాలెంజ్ 10 రోజుల్లో చెప్పమనండి ఎక్కడి నుంచి కంటెస్ట్ చెప్పలేరు. ఎందుకంటే అంబట్ రాంబాబుని బలిపశువం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా ఇలా నిజాలు తెలుసుకొని ఒక కమెడియన్గా చేసేశాడు అంబట్ రాంబాబుని. రోడ్డు పైన డ్యాన్సులు వేయించి ఒక చిల్లర వ్యక్తిలాగా అంబట్ రాంబాబుని చిత్రీకరించింది, చిల్లర మాటలు మాట్లాడించి ఒక క్యారెక్టర్ లేని వ్యక్తిగా అంబట్ రాంబాబుని చిత్రీకరింపజేసింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అంబట్ని ఒక కమెడియన్గా ఒక వేస్ట్ ఫెలోగా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడు. మీరు దయచేసి ఆ పేటీఎం ఎలివేషన్లు తగ్గించుకొని హుందాతనమైన రాజకీయం చేయండి.